హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ పృథ్వీ. యు ఆర్ వాచింగ్ పృథ్వీరాయ్ మేడ్ యూట్యూబ్ ఛానల్. మీరు పవర్ యాప్స్లో వర్క్ చేస్తున్నారా లేదా పవర్ యాప్స్ నేర్చుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. అదే డెలిగేషన్. డెలిగేషన్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అండ్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ క్యాన్వాస్ యాప్స్ అంటే పవర్ యాప్స్లో. సో అందుకోసమే దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ పార్ట్ అంటే ఈ వీడియో ఫస్ట్ పార్ట్. మనకి ఈ వీడియోలో అయితే నేను అసలు డెలిగేషన్ అంటే ఏంటి, డెలిగేషన్ని ఎలా యూజ్ చేస్తారు, అసలు రియల్గా మనకి నాన్ డెలిగబుల్కి డెలిగబుల్కి డిఫరెన్స్ ఏంటి, అసలు డెలిగేషన్ మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అయింది, అసలు ప్రాక్టికల్గా మనకి దీంట్లో మనకి అసలు డెలిగబుల్ డేటా సోర్సెస్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, ఇట్లా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో అయితే నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నెక్స్ట్ పార్ట్ అంటే పార్ట్ 2లో ఏమొస్తుందంటే ప్రాక్టికల్గా నేను స్క్రీన్ షేర్ చేసి మీకు ప్రాక్టికల్గా అసలు డెలిగబుల్ వార్నింగ్స్ అంటే ఎలా వస్తాయి అండ్ డెలిగేషన్లో ఎలా మనం దాన్ని రిజాల్వ్ చేస్తాం, షేర్ పాయింట్ లిస్ట్ని కనెక్ట్ చేసుకొని మరి నేను డీటెయిల్గా చూపిస్తాను. సెకండ్ పార్ట్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అండ్ కింద కామెంట్లో పార్ట్ 2 అని కూడా కామెంట్ చేయండి. అప్పుడే నాకు మీలో చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని నాకు తెలుస్తుంది. చాలా మంది యాప్స్ని బిల్డ్ చేస్తూ ఉంటారు, కానీ ఫస్ట్లో అవి బాగా వర్క్ అవుతూ ఉంటాయి. తర్వాత డేటా పెరిగే కొద్దీ మనకైతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. డేటా ల్యాగ్ అవడం కానీ, అన్ఫిల్టర్డ్ కరెక్ట్ రిజల్ట్స్ డిస్ప్లే చేయకపోవడం కానీ, మీరు ఫిల్టర్ చేసినా కానీ కరెక్ట్గా డేటా మనకి డేటాబేస్లో ఎన్ని ఉన్నాయో అన్ని రికార్డ్స్ ఇక్కడ మనకి పవర్ యాప్స్లో డిస్ప్లే చేయకపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటాం. ఇలా ఇన్కంప్లీట్ రిజల్ట్స్, ఇంకా కొన్ని రికార్డ్స్ మిస్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేస్తున్నారా? దానికి మెయిన్ రీజనే డెలిగేషన్. సో కాబట్టి ఈ వీడియోలో మనం అసలు డెలిగేషన్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దానికి సొల్యూషన్ ఏంటి, దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి, సింపుల్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. తర్వాత మన ఛానల్ని మీరు క్లిక్ చేసి మన వీడియోస్ అన్ని మీరైతే వాచ్ చేయొచ్చు. ఇలా చాలా కంటెంట్ మన ఛానల్లో అయితే ఉంది. ఇంకా మీరు చూడనట్లయితే ఇప్పుడే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డెలిగేషన్. సో డెలిగేషన్ అంటే క్యాన్వాస్ యాప్లో చాలా 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 ఇంపార్టెంట్. సో డెలిగేషన్ అనేది మనం క్యాన్వాస్ యాప్లో ఒక్కటే యూజ్ చేస్తాం. ఓకే, మోడల్ డ్రివెన్ యాప్లో, పవర్ పేజెస్లో, పవర్ ఆటోమేట్ ఇంకెక్కడ మనకి యూజ్ అవ్వదు. ఓన్లీ మనకి క్యాన్వాస్ యాప్లోనే డెలిగేషన్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో అసలు డెలిగేషన్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. యూజువల్గా డెలిగేషన్ అంటే మీనింగ్ ఏంటంటే డెలిగేట్ ద వర్క్, అంటే అసైన్ ద వర్క్, గివ్ వర్క్ టు సమ్ వన్. అంటే మనం ఒక వర్క్ ని వేరే వాళ్ళ చేత చేయించడాన్నే డెలిగేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు నా మేనేజర్ వర్క్ ఇచ్చాడు, నేను వేరే వాళ్ళని అడిగి ఆ వర్క్ కంప్లీట్ చేసి నేను మేనేజర్కి చూపించాను అనుకోండి. సో దీన్ని ఏమంటారు? మేనేజర్ డెలిగేటెడ్ ద వర్క్ టు మీ. అంటే మేనేజర్ వచ్చి ఆయన వర్క్ నాకు ఇచ్చాడు, నేను వచ్చి నా వర్క్ ని వేరే వాళ్ళ చేత చేయించాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది? డెలిగేట్ అవుతూ వెళ్ళింది వర్క్ అనేది, అంటే అసైన్ అవుతూ వెళ్ళింది వేరే వేరే వాళ్ళకి. ఓకే, ఫైనల్ గా అవుట్పుట్ అనేది మేనేజరే డిస్ప్లే చేసేది ఎవరికి? క్లయింట్స్ కి. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు నేను మేనేజర్ నాకు ఇచ్చాడు, నేను వేరే వాళ్ళకి ఇచ్చాను. సో వేరే వాళ్ళు నాకు ఇస్తాడు అవుట్పుట్. సో నేను నా మేనేజర్ కి చూపిస్తా, సో మేనేజర్ వేరే వాళ్ళకి చూపిస్తాడు. సో అవుట్పుట్ ఎవరికి కావాలో వాళ్ళకే చూపిస్తాం, కానీ వర్క్ అనేది డెలిగేట్ అవుతుంది కదా అక్కడ. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ని మనం పవర్ యాప్స్ లో బాగా క్యాన్వాస్ యాప్ లో యూజ్ చేస్తాం. ఎలా అంటే మనకి యూజువల్ గా పవర్ యాప్స్ లో మనం మైక్రోసాఫ్ట్ అనేది స్మాల్ డేటాబేసెస్ కి మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్ ని డెవలప్ చేసింది క్రియేట్ చేసుకోవడానికి యాప్స్ అనేవి. కానీ మనం ఇప్పుడు లార్జ్ డేటా సోర్సెస్ ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయాలనుకోండి యాప్స్, అప్పుడు డెలిగేషన్ అనేది పిక్చర్ లోకి వస్తుంది. ఓకే, సో మనకి ఇప్పుడు పవర్ యాప్స్ లో మనకి 2 టైప్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉంటాయి. ఓకే, మెయిన్ గా ఒకటి డెలిగబుల్ డేటా సోర్సెస్, సెకండ్ వన్
నాన్ డెలిగబుల్ డేటా సోర్సెస్. డెలిగబుల్ డేటా సోర్సెస్ అంటే డెలిగేషన్ సపోర్ట్ చేసే డేటా సోర్సులు. ఓకే, సో ఇవన్నీ మనం చూద్దాం. డెలిగేబుల్ డేటా సోర్సెస్ ఏమేమి ఉంటాయి, డెలిగబుల్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనం చూద్దాం. సో నాన్ డెలిగబుల్ డేటా సోర్సెస్ అంటే డెలిగేషన్ ని సపోర్ట్ చేయని డేటా సోర్సెస్. ఓకే, క్లియర్ రైట్? సో ఇప్పుడు డెలిగేషన్ సపోర్ట్ చేయని డేటా సోర్సుల గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం. సో ఇప్పుడు నేను పవర్ యాప్స్ లోకి వెళ్ళాను అనుకోండి, మనకి డెలిగేషన్ సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, సపోర్ట్ చేయని డేటా సోర్సెస్ కి లిమిటేషన్ ఏమైనా ఉందా అది చూద్దాం ఫస్ట్. సో పవర్ యాప్ స్టూడియోకి వస్తే ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ చూసారా జనరల్ సెట్టింగ్స్ లో డేటా రోస్ లిమిట్ అని ఒకటి ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సెట్ హౌ మెనీ రోస్ ఆర్ రిట్రీవ్డ్ ఫ్రమ్ సర్వర్ బేస్డ్ కనెక్షన్స్ వేర్ డెలిగేషన్ ఈజ్ నాట్ సపోర్టెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ బేస్డ్ కనెక్షన్స్ అంటే షేర్ పాయింట్, డేటా బస్, ఓకే, క్లౌడ్ బేస్డ్వి ఏమున్నా కానీ. ఓకే, సో ఇవన్నీ మనకి ఏ డేటా సోర్స్ అయినా కానీ డెలిగేషన్ సపోర్ట్ చేయని డేటా సోర్సెస్ కి మాక్సిమం లిమిట్ వచ్చి 2000. ఇప్పుడు చూడండి, నేను 3000 పెట్టా. ఇక్కడ చూసారా మినిమం అండ్ మాక్సిమం వాల్యూ 1 to 2000. అంటే డేటా రోస్ లిమిట్ అనేది 1 నుంచి 2000 వరకే ఉంటుంది. ఓకే, సో దీనికి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు డెలిగేషన్ సపోర్ట్ చేయని డేటా సోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ డెలిగేషన్ ని సపోర్ట్ చేసేవి వచ్చి మనకి 4 డేటా సోర్సెస్. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఆ 4 డేటా సోర్సెస్ ఏంటి, ఫస్ట్ వన్ డేటా బస్, సెకండ్ వన్ షేర్ పాయింట్, థర్డ్ వన్ ఎస్క్యూఎల్ సర్వర్, ఫోర్త్ వన్ సేల్స్ ఫోర్స్. సో ఈ 4 డేటా సోర్సెస్ కాకుండా ఏ డేటా సోర్స్ అయినా కానీ నాన్ డెలిగబుల్ డేటా సోర్స్. అంటే దానికి లిమిటేషన్ 1 నుంచి 2000 డేటా వరకు మాత్రమే మనం పవర్ యాప్స్ లో డిస్ప్లే చేయగలుగుతాం. సో పవర్ యాప్స్ లో మీరు మోర్ డేటాని డిస్ప్లే చేయాలి అనుకుంటే మోర్ దెన్ 2000 డేటాని మీరు ఖచ్చితంగా డెలిగబుల్ డేటా సోర్సెస్ లో ఏదో ఒకటి యూజ్ చేయాలి. అప్పుడే మీరు 2000 ప్లస్ డేటాని మీరు డిస్ప్లే చేయగలుగుతారు, ఫిల్టర్ చేయగలుగుతారు, క్రియేట్ చేయగలుగుతారు. ఇట్లాగా మల్టిపుల్ థింగ్స్ మనం చేయగలుగుతాం. లేదు అనుకుంటే నాన్ డెలిగబుల్ డేటా సోర్స్ అయితే 2000 డేటా వరకు మాత్రమే మనం ప్రతి ఒక్కటి మనం చేయగలుగుతాం. ఓకే, సో అందుకే మనం ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే లిమిట్ అనేది ఓన్లీ ఫర్ నాన్ డెలిగబుల్ డేటా సోర్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ప్రొవైడ్ చేసే లిమిట్ అంతా ఓన్లీ ఫర్ నాన్ డెలిగబుల్ డేటా సోర్సెస్ కి మాత్రమే. ఓకే, సో డెలిగబుల్ డేటా సోర్సెస్ కి లిమిట్ అనేది ఉండదు, ఎంత డేటా అయినా మనం రిట్రీవ్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ యూ కెన్ గెట్ మోర్ డేటా, మోర్ దెన్ 2000 రికార్డ్స్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. ఓకే, అది 1 lakh రికార్డ్స్ అవ్వచ్చు, 2 lakh రికార్డ్స్ అవ్వచ్చు, ఎంతైనా కానీ మీరు డెలిగేషన్ డేటా సోర్సెస్ అయితే మీరు యూజ్ చేసుకొని డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ డెలిగేషన్ అంటే. ఓకే, నెక్స్ట్ వచ్చి బై డిఫాల్ట్ మనకి డేటా రోస్ లిమిట్ 500 ఉంటుంది, కానీ మనం 2000 కి ఇంక్రీజ్ చేసాము. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు డెలిగబుల్ ఫంక్షన్స్. సో మనకి డెలిగబుల్ డేటా సోర్సెస్ అనేది మనం చూసాం. ఓకే, డెలిగబుల్ ఫంక్షన్స్ అంటే ఇవి డెలిగేషన్ ని సపోర్ట్ చేసే ఫంక్షన్స్. సో ఇవి ఓన్లీ మనకి ఒక్కొక్క డేటా సోర్స్ కి ఒక్కొక్క ఫంక్షన్ డెలిగబుల్ గా ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేవి కామన్, అంటే ప్రతి ఒక్క డెలిగబుల్ డేటా సోర్స్ కి ఇవన్నీ వర్క్ అవుతాయి. ఫిల్టరు, సెర్చ్, ఓకే, ఫస్ట్, లుకప్. సో ఇవన్నీ మనకి తెలుసు. సో ఫిల్టర్ అంటే ఫిల్టర్ చేస్తుంది, సెర్చ్ అంటే సెర్చ్ చేస్తుంది. సో ఇవన్నీ మనం చూద్దాం నెక్స్ట్ సెషన్స్ లో కానీ. సో ఫస్ట్ అంటే ఫస్ట్ రికార్డ్ ని డిస్ప్లే చేస్తుంది ఆ డేటాలో, లుకప్ అంటే ఫస్ట్ రికార్డ్ డిస్ప్లే అవుతుంది బేస్డ్ ఆన్ కండిషన్. ఓకే, అండ్ అండ్ ఓకే, సో అండ్ అంటే ఈ సింబల్ కానీ, ఓకే, ఇది లాజికల్ అండ్, ఓకే, ఆరు ఇది లాజికల్ ఆరు అంటే పైప్ సింబల్, అండ్ నాట్ ఇది ఎక్స్క్లమేటరీ మార్కు, అండ్ ఇన్, ఓకే, ఈక్వల్స్ టు లెస్ దెన్ గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు. ఓకే, పవర్ యాప్స్ లో నాట్ సింబల్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటారు. ఓకే,
అంటే నాట్ ఈక్వల్స్ టు అని మీనింగ్. ఓకే, సో నాట్ సింబల్ వచ్చి ఇది ఎక్స్క్లమేటరీ మార్క్. ఈక్వల్స్ టు అయితే నార్మల్ గా ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు అయితే లెస్ దాన్ గ్రేటర్ దాన్. ఓకే, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ప్లస్ మైనస్, ట్రిమ్ ఎండ్స్, ఈజ్ బ్లాంక్, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్. ఓకే, సో ఇక్కడ చూసారు కదా ఇఫ్, కంకాటినేట్, లోయరు, అప్పరు. ఓకే, సో మీరు కలెక్షన్స్ ఇవన్నీ, సో ఇవన్నీ మీరు ఇక్కడ చూసారు కదా. సో ఈ ఫంక్షన్స్ ఏమున్నాయో ఇవన్నీ డెలిగబుల్ ఫంక్షన్స్. ఓకే, అంటే డెలిగేషన్ ని సపోర్ట్ చేసే ఫంక్షన్స్. ఓకే, సో ఈ డెలిగబుల్ డేటా సోర్సెస్ లో ఈ ఫంక్షన్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి సార్ట్ కానీ మనం. ఓకే, సో ఇవి కానీ డెలిగబుల్ వే, సార్ట్ టు సార్ట్ బై కాలమ్స్. ఓకే, అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేషన్స్ అంటే క్యాల్కులేషన్స్ ఇవన్నీ, అంటే కౌంట్ రోస్, సమ్ము, మిన్ను, మ్యాక్స్, యావరేజ్. ఓకే, ఇవన్నీ ఉంటాయి కదా. రిమూవ్ ఇఫ్, అప్డేట్ ఇఫ్, ఇలాంటివి. అండ్ నాన్ డెలిగబుల్ ఫంక్షన్స్ అంటే ఇవి. ఫస్ట్ 10 అంటే ఫస్ట్ n నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డిస్ప్లే చేయాలి. లాస్ట్. ఓకే, సో ఫస్ట్ ఫంక్షన్ అనేది డెలిగబుల్, కానీ లాస్ట్ ఫంక్షన్ అనేది నాన్ డెలిగబుల్, గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ 10. ఓకే, సో గ్రూప్ బై, అన్ గ్రూప్, కలెక్ట్, క్లియర్ కలెక్ట్. అండ్ నాన్ డెలిగబుల్ లిమిట్స్ వచ్చి ఇక్కడ చూడండి, చూసారా ఇక్కడ లిమిట్స్. అండ్ లిమిట్ వచ్చి నాన్ డెలిగబుల్ డేటా సోర్సెస్ కి 1 to 2000. అండ్ డెలిగేషన్ వార్నింగ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇలా ఈ డేటాబేస్ ఎస్క్యూఎల్ సర్వర్ ని యూజ్ చేస్తున్నారు, అంటే ఇది డెలిగబుల్ డేటా సోర్సే. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీకు ఇలా వస్తుందో, ఓకే, ఎల్లో కలర్ లో వార్నింగ్ సింబల్, దీన్ని డెలిగేషన్ వార్నింగ్ అంటారు. అంటే డెలిగేషన్ ప్రాబ్లం ఉంది ఈ ఫార్ములాలో ఎక్కడో అని, అంటే డెలిగబుల్ డేటా సోర్స్ యూజ్ చేయట్లేదో, లేదా డెలిగేషన్ సపోర్ట్ చేసే ఫంక్షన్స్ యూజ్ చేయట్లేదనో, డెలిగబుల్ ఆపరేటర్స్ యూజ్ చేయట్లేదనో, ఓకే, ఈ విధంగా డెలిగబుల్ డేటా టైప్స్ యూజ్ చేయట్లేదనో, ఈ విధంగా మనకి ప్రతి ఒక్కటి డెలిగబుల్ అయితేనే మనకి మోర్ దెన్ 2000 డేటాను మనం డిస్ప్లే చేయగలుగుతాం అండ్ వర్క్ చేయగలుగుతాం వాటితో. ఓకే, ఎలా వర్క్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి షేర్ పాయింట్ లో డేటా ఉంది. ఓకే, సో ఒక 10,000 డేటా ఉంది అనుకోండి. సో నాకు షేర్ పాయింట్ లో డేటా. ఓకే, సో నేను డెలిగేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్తున్నాను. సో ఇప్పటిదాకా మీరు డెలిగబుల్ డేటా సోర్సెస్, నాన్ డెలిగబుల్ డేటా సోర్సెస్ కి డిఫరెన్సెస్ తెలుసుకున్నారు. ఓకే, సో ఇక్కడ చూసారు కదా ఈ డెలిగేషన్ వార్నింగ్. ఓకే, సో డెలిగేషన్ వార్నింగ్ వచ్చిందంటే మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అది డెలిగబుల్ ఫంక్షన్ యూజ్ చేస్తుందా, డెలిగబుల్ డేటా సోర్స్ యూజ్ చేస్తుందా, డెలిగబుల్ డేటా టైపు అండ్ డెలిగబుల్ ఆపరేటర్స్, ఇట్లా ప్రతి ఒక్కటి 4 డెలిగబుల్ అయి ఉండాలి. అప్పుడే మనకి ఎర్రర్ అనేది పోద్ది, ఈ వార్నింగ్ అనేది పోద్ది. ఈ వార్నింగ్ ఉంది అంటే డేటా హౌస్ లిమిట్ లో ఎంత ఉందో అంత డేటా వరకే అది ఫిల్టర్ చేయడం, అంత డేటా వరకే అది సెర్చ్ చేయడం. ఈ విధంగా మనకి కరెక్ట్ రిజల్ట్స్ రావు. ఓకే, సో అసలు డెలిగేషన్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేర్ పాయింట్ లో 10,000 డేటా ఉంది. ఓకే, సో షేర్ పాయింట్ అనేది డెలిగబుల్ డేటా సోర్స్ కదా. సో ఇప్పుడు పవర్ యాప్స్ లో మనం ఆ షేర్ పాయింట్ లో డేటాని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఓకే, సో నాకేం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ అని ఉండే ఒక్కటే నాకు డిస్ప్లే అవ్వాలి పవర్ యాప్స్ లో. సో నేనేం చేస్తాను, నేను ఫిల్టర్ ఫంక్షన్ రాసి ఫిల్టర్ ఆఫ్ డేటా సోర్స్ నేమ్ కామా, ఈ విధంగా నేను ఆ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ అయ్యిండే మాత్రమే నాకు డిస్ప్లే చేయి అని చెప్పి నేను రాస్తాను ఇక్కడ ఫార్ములా పవర్ యాప్స్ లో. ఓకే, సో ఎప్పుడైతే రాస్తానో మనకేం జరగద్దంటే పవర్ యాప్స్ ఓకే షేర్ పాయింట్ కి చెప్పద్ది, హే షేర్ పాయింట్, నాకు ఈ డేటా సోర్స్ లో, ఈ షేర్ పాయింట్ లో, ఈ లిస్ట్ లో నాకు స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ అయినవి మాత్రమే నువ్వు ఫిల్టర్ చేసి, ఆ ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ ని నాకు పంపి అని చెప్పి పవర్ యాప్స్ షేర్ పాయింట్ కి చెప్తుంది. సో షేర్ పాయింట్ వచ్చి ఆ డేటాని ఫిల్టర్ చేసి, ఓకే, ఇప్పుడు చూసారు కదా పవర్ యాప్స్ డెలిగేట్ చేస్తుంది ఒక టాస్క్ ని, పవర్ యాప్స్ డెలిగేట్ చేస్తుంది ఒక టాస్క్ ని ఎవరికి,
డెలిగబుల్ డేటా సోర్స్ అంటే షేర్ పాయింట్ కి. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో షేర్ పాయింట్ కాబట్టి షేర్ పాయింట్ లేదు, ఆ 4 డేటా సోర్సెస్ లో ఏ డేటా సోర్స్ ఉన్నా కానీ వాటికి టాస్క్ అనేది డెలికేట్ చేస్తుంది. సో అప్పుడు ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో షేర్ పాయింట్ కాబట్టి ఈ షేర్ పాయింట్ వచ్చి ఓకే పవర్ యాప్స్ నేను ఫిల్టర్ చేస్తాను అని చెప్పి ఇది తన సైడే అదే ఫిల్టర్ చేసుకుని ఫైనల్ ఫిల్టర్డ్ డేటాని ఇది పవర్ యాప్స్ కి సెండ్ చేస్తుంది. ఓకే, సో ఇదంతా మనకి సర్వర్ బేస్డ్ అంటే బ్యాక్ ఎండ్ లో జరుగుద్ది, మనకి ఏవి కనబడవు ఇక్కడ. ఓకే, జస్ట్ మనం ఫామ్ లో రాస్తాం. ఓకే, ప్లే చేయగానే పవర్ యాప్స్ షేర్ పాయింట్ చెప్పడం, షేర్ పాయింట్ అవుట్పుట్ ఏదైతే ఫిల్టర్డ్ అవుట్పుట్ దాన్ని పవర్ యాప్స్ కి పంపించడం, దాన్ని మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం, ఇవన్నీ సెకండ్స్ లో జరుగుతాయి, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో. ఓకే, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, మనం పవర్ యాప్స్ షేర్ పాయింట్ కి టాస్క్ ఇస్తే షేర్ పాయింట్ టాస్క్ ని కంప్లీట్ చేసి ఆ రిజల్ట్ ని మనకి పవర్ యాప్స్ కి పాస్ చేయడం వల్ల ఇక్కడ మనకి నెట్వర్క్ ట్రాఫిక్ తగ్గుతుంది అండ్ నెట్వర్క్ కి బర్డన్ అవ్వదు, అంటే సర్వర్ కి బర్డన్ అవ్వదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఇక్కడే చేయాలనుకోండి, ఫస్ట్ పవర్ యాప్స్ షేర్ పాయింట్ లోకి వెళ్ళి మొత్తం డేటాని ఈ పవర్ యాప్స్ లోకి తెచ్చుకోవాలి. తర్వాత ఈ తెచ్చుకునేటానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 లో మనకి ఓన్లీ ఒక 4,000 సక్సెస్ఫుల్ స్టేటస్ ఉన్నాయనుకోండి. సో నార్మల్ గా అయితే ఆ 4,000 ని అది ఫిల్టర్ చేసుకొని షేర్ పాయింట్ మనకి ఆ 4,000 డేటాని పంపించాలి పవర్ యాప్స్ కి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డెలిగేషన్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఆ టోటల్ డేటా షేర్ పాయింట్ లో ఉండే 10,000 ఇక్కడ పవర్ యాప్స్ కు రావాలి. ఈ పవర్ యాప్స్ లో మనం మళ్ళీ ఈ ఫిల్టర్ చేసుకొని ఈ 4,000 ని ఇక్కడ ఫిల్టర్ చేస్తుంది. సో ఆ 10,000 డేటాని అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సర్వర్ లో ఎంత లోడ్ పడుద్ది అండ్ నెట్వర్క్ ట్రాఫిక్ ఓకే అండ్ పర్ఫార్మెన్స్ ఇంకా స్లో అవ్వడం ఓకే ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అంటే వస్తాయి మనకి. ఓకే, అందుకే మైక్రోసాఫ్ట్ డెలిగేషన్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. సో దీని ద్వారా ఏంటంటే మనకి నెట్వర్క్ ట్రాఫిక్ రెడ్యూస్ అవుద్ది అండ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, ఇంకా ఫాస్ట్నెస్ ఓకే యాప్ అనేది బాగా పర్ఫార్మ్ అవుతుంది, మనకి స్పీడ్ గా వర్క్ అవుతుంది, ఇంకా మనకి కరెక్ట్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఓకే, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వీ విల్ గెట్. ఓకే, సో ఈ విధంగా మనకి నెట్వర్క్ ట్రాఫిక్ లేకుండా అండ్ లార్జ్ డేటా సోర్సెస్ ని మనం ఈజీగా ఫిల్టర్స్ చేసుకోవడం. ఓకే, సో అవుట్పుట్ ని ఈజీగా మనం డిస్ప్లే చేసుకోవడానికి ఈ విధంగా ప్రతి ఒక్క దానికి డెలిగేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది క్యాన్వాస్ యాప్ లో. సో ఐ హోప్ యు అండర్స్టాండ్. సో మనందరికీ తెలుసు షేర్ పాయింట్ లో 5,000 అనేది మనకి లార్జ్ డేటా. సో 5,000 కంటే మనం ఎక్కువ డేటాని షేర్ పాయింట్ లో స్టోర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ నేను చెప్పాను మీ అందరికి. సో ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ద్వారా ఇండెక్స్డ్ కాలమ్స్ ని మనం క్రియేట్ చేసుకొని ఓకే దాని ద్వారా మనం 5,000 కంటే ఎక్కువ డేటాని మనం ప్రైమరీ కాలమ్స్ మనం అంటే ఆ కాలం నేమ్ యూనిక్ రెఫరెన్స్ కాలం నేమ్ ఇచ్చేసి ఓకే ఆ విధంగా మనం షేర్ పాయింట్ లో మనం 5,000 కంటే ఎక్కువ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు చాలా మందికి 5,000 లిమిట్ అయితే 10,000 డేటా ఎలా ఉంటుంది, మనం ఎలా తీసుకొస్తాం, ఇట్లా డౌట్ రావచ్చు. సో ఈ విధంగా షేర్ పాయింట్ లో మనం మోర్ దెన్ 5,000 డేటాని కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే డేటా వర్స్ లో అయితే 1 మిలియన్ దాకా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు డెలిగేషన్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ఓకే, సో ఈ డెలిగేషన్ అనేది ఒక్కొక్క డేటా సోర్స్ కి ఒక్కొక్కలా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు డేటా వర్స్ కి ఇప్పుడు ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. ఓకే, ఇక్కడ చూసారంటే ఇది డేటా వర్స్ లో మనకి యూజ్ అయ్యే డెలిగబుల్ ఫంక్షన్స్ అండ్ ఆపరేటర్స్ ఓకే అండ్ డేటా టైప్స్. సో ఎక్స్పాండ్ టేబుల్. సో ఇక్కడ చూసారా ఇవన్నీ ఫంక్షన్స్ ఆపరేటర్స్ ఓకే డెలిగబుల్ ఫంక్షన్స్ డెలిగబుల్ ఆపరేటర్స్ ఫర్ డేటా వర్స్ ఓకే అండ్ ఇవి డేటా టైప్స్ ఓకే డెలిగబుల్ డేటా టైప్స్. సో నెంబర్ కి ఎస్ వర్క్ అవుతుంది, ఇవన్నీ వర్క్ అవుతాయి. ఓకే, సో ఇన్ అనేది సబ్ స్ట్రింగ్ నెంబర్ కి వర్క్ అవ్వదు ఓకే ఓన్లీ టెక్స్ట్ కి వర్క్ అవుతుంది. ఓకే, చాయిస్ కి వర్క్ అవ్వదు, డేట్ అండ్ టైం కి వర్క్ అవ్వదు అండ్ GUID గా వర్క్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా ఈ ఫంక్షన్స్ ఈ ఆపరేటర్స్ ఓకే ఈ డేటా టైప్స్ ఇవన్నీ మీరు చూసుకోవాలి. నెంబర్ కి ఏంటి, టెక్స్ట్ కి ఏంటి, చాయిస్ కి ఏంటి, డేట్ టైం కి ఏంటి, దేనికి ఏది వర్క్ అవుతుంది, నో అంటే వర్క్ అవ్వదు ఓకే ఎస్ అంటే వర్క్ అవుద్ది. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోవాలి.
ఓకే, సో చాలా చాలా తక్కువ ఫంక్షన్స్, తక్కువ ఆపరేటర్స్ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేసి మీరు ఇవన్నీ నోట్ చేసుకుంటే ఈజీగా మీరు యూజ్ చేసేటప్పుడు మీకు గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు షేర్ పాయింట్కి చూడండి. సో షేర్ పాయింట్కి డిఫరెంట్ చూసారా, షేర్ పాయింట్ కొన్నే ఉన్నాయి మనకి. ఫిల్టర్, సార్ట్, లుకప్, సార్ట్ బై కాలమ్స్, స్టార్ట్స్ విత్ ఈజ్ బ్లాంక్, అండ్ నెంబరు, టెక్స్ట్, బులియన్, డేట్ టైమ్, కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ అంటే మనకి ఇప్పుడు చాయిస్, లుకప్, ఓకే, పర్సనల్, గ్రూప్, ఓకే, ఇవన్నీ కాలమ్స్ వస్తాయి. ఓకే, సో డేటా సోర్స్ ని బట్టి ఓకే మనకి ఇవన్నీ ఉంటాయి, ఫంక్షన్స్, ఆపరేటర్స్, డేటా టైప్స్, ఇవన్నీ. ఓకే, సో ఈ విధంగా ఎస్క్యూఎల్ సర్వర్ కి, సేల్స్ ఫోర్స్ కి, ఓకే, ఇట్లా ప్రతి ఒక్క డేటా సోర్స్ కి డిఫరెంట్ ఫంక్షన్స్ డెలిగబుల్ గా ఉంటాయి, డిఫరెంట్ ఆపరేటర్స్ డెలిగబుల్ గా ఉంటాయి, డిఫరెంట్ డేటా టైప్స్ డెలిగబుల్ గా ఉంటాయి. సో మీరు ప్రతి ఒక్కటి ఏ డేటా సోర్స్ మీరు యూజ్ చేస్తున్నారు అని క్లయింట్ ని అడిగి, సో దానికి రిలేటెడ్ గా ఉండే డెలిగబుల్ ఫంక్షన్స్, ఆపరేటర్స్, డేటా టైప్స్ అవన్నీ మీరు చూసుకొని మీరు ఫార్ములాస్ ఇవన్నీ మనం రాయాలి. సో మీరు ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే డెలిగేషన్ వార్నింగ్ రాకుండా ఉంటే మీరు సక్సెస్ఫుల్ గా కరెక్ట్ గా ఉన్నారు అని. డెలిగేషన్ వార్నింగ్ వచ్చింది అంటే ఏదర్ మీరు ఆ ఫంక్షన్ యూజ్ చేయకూడదు ఆ డేటా సోర్స్ కి, లేదా ఆపరేటర్ యూజ్ చేయకూడదు, డేటా టైప్ కి యూజ్ చేయకూడదు, ఇట్లాంటివి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో మీరు ప్రతి ఒక్కటి నీట్ గా చెక్ చేసుకొని, ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని మీరు ఫార్ములాస్ రాయాలి. డెలిగేషన్ వార్నింగ్ వస్తే అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే, బట్ మీరు ముందుగానే ఇవన్నీ చెక్ చేసుకొని ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను ఏంటంటే, ఓకే, సో నేను చెప్పాను ఈ 4 డేటా సోర్సెస్ లో మాత్రమే మోర్ దాన్ 2000 డేటా, లార్జ్ డేటా సోర్సెస్ మనం డిస్ప్లే చేసుకోగలమని. ఓకే, సో డెలిగేషన్ అంటేనే మనం లార్జ్ డేటా సోర్సెస్ కి మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇదంతా మనకు వచ్చు, మనకి తెలుసు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సినారియో వచ్చింది. ఒక అతను ఎక్సెల్ లో 10,000 డేటా తీసుకున్నాడు. ఓకే, సో అతను ఆ ఎక్సెల్ లో ఉండే 10,000 డేటాని పవర్ యాప్స్ లో డిస్ప్లే చేయమంటున్నాడు. సో ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? మీరు ఆలోచించి ఆన్సర్ మీరు చార్ట్ ద్వారా మాకు పంపండి. ఓకే, సో ఎక్సెల్ అనేది నాన్ డెలిగబుల్ డేటా సోర్స్ కదా, అంటే డేటా వర్స్ కాదు, షేర్ పాయింట్ కాదు, ఎస్క్యూఎల్ సర్వర్ కాదు, సేల్స్ ఫోర్స్ కాదు. ఈ 4 కాకుండా ఏది ఉన్నా కానీ నాన్ డెలిగబుల్ డేటా సోర్సే. సో ఎక్సెల్ అనేది నాన్ డెలిగబుల్. సో అది మనకి ఆ డేటా మనం ఎలా డిస్ప్లే చేస్తాం? ఆ 10,000 డేటా అనేది ఛాలెంజే కదా. సో మనం ఎలా చేస్తామంటే, మనకి ఒక పాసిబుల్ వే ఉంది. ఏంటంటే డేటా ఫ్లో అని చెప్పి మనం ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ డేటా ఫ్లో ఒకటి మనం క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఎక్సెల్ ని మనం డేటా వర్స్ కి మనం కనెక్ట్ చేస్తాం. సో ఏం జరగద్ది, ఆ ఎక్సెల్ లో ఉండే డేటా మొత్తాన్ని డేటా వర్స్ టేబుల్లోకి మనం మూవ్ చేస్తాం. ఆ డేటా వర్స్ టేబుల్ ని నేను ప్రైమరీ డేటా సోర్స్ లాగా క్యాన్వాస్ యాప్ కి నేను కనెక్ట్ చేస్తాను. సో దట్ మనకి ఇండైరెక్ట్ గా అది ఎక్సెల్ కనెక్ట్ అయి ఉంటుంది, కానీ ఇక్కడ డేటా వర్స్ టేబుల్ కి మనకి ప్రైమరీగా కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా డేటా వర్స్ అనేది డెలిగబుల్ డేటా సోర్స్ కాబట్టి నేను టోటల్ డేటాని నేను డిస్ప్లే చేయగలుగుతా. సో మీకు అర్థమైంది కదా. సో మళ్ళీ మీరు ఏదైనా చేంజెస్ చేసినా కానీ ఎక్సెల్లో మీరు రీఫ్రెష్ అనే డేటా ఫ్లోని మనం రీఫ్రెష్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే రీఫ్రెష్ చేస్తారో అప్పుడు ఆ డేటా మొత్తం మనకి ఈ టేబుల్లోకి అప్డేట్ అవుతుంది, చేంజెస్ ఏమున్నా కానీ. సో ఈ విధంగా ఇదొక ప్రాసెస్తో మనం ఏ డేటా సోర్స్ నుంచి అయినా కానీ ఫస్ట్ డేటా వర్స్ లోకైనా మనం మూవ్ చేసుకోవాలి, లేదా రిమైనింగ్ 3 డేటా సోర్సెస్ లోకైనా మూవ్ చేసుకొని దాన్ని మనం ఇండైరెక్ట్ గా మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ ద్వారా మాత్రమే మనం నాన్ డెలిగబుల్ డేటా సోర్సెస్ లో ఉండే మోర్ డేటాని మనం పవర్ యాప్స్ లో డిస్ప్లే చేసుకోగలుగుతాం. సో అర్థమైంది కదా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు us. చూసారు కదా. సో ఈ విధంగా డెలిగేషన్ మనకి పవర్ యాప్స్ లో ప్రాబ్లం వస్తే ఆ డెలిగేషన్ అనేది మెయిన్గా లార్జ్ డేటా సోర్సెస్ వల్ల మనకు వస్తూ ఉంటుంది. దాన్ని మనం రిజాల్వ్ చేయాలి అంటే మనం డెలిగబుల్ డేటా సోర్సెస్, డెలిగబుల్ డేటా టైప్స్, డెలిగబుల్ ఆపరేటర్స్, డెలిగబుల్ ఫంక్షన్స్, ఇలా ప్రతి ఒక్కటి మనం డెలిగబుల్ యూస్ చేస్తే అప్పుడే మనకైతే ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది. మీరు 1 lakh డేటా, 2 lakhs డేటా కానీ మీరు ఈజీగా డిస్ప్లే చేయగలుగుతారు.
సో ఇలాంటివి మనం ఎలా చేయాలి అనేది మనం డీటెయిల్గా చూసాం. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి. అప్పుడే ఇలాంటి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇంకా మీరు కూడా పవర్ యాప్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా, లేదా పవర్ ప్లాట్ఫామ్లోకి రావాలనుకుంటున్నారా, అయితే కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలి అని అనుకుంటున్నారా, అయితే మీ అందరి కోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అండ్ కామెంట్లో కోర్స్ అని కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.